నంద్యాల ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం కుయుక్తులు కుతంత్రాలు పన్నుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పు లేదు అని వైసీపీ అధినేత జగన్ నంద్యాల సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రచార సభలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం పదవిపై గౌరవం లేని వ్యక్తి సీఎం కావాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు టీడీపీ నేతలు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నంద్యాల వైసీపీ ప్రచార సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. కర్నూలు ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్పై కేసు నమోదు చేయాలని కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ ఎస్పీకి ఇచ్చిన కంప్లైంట్లో కోరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం కుయుక్తులు కుతంత్రాలు పన్నుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పు లేదు అని వైసీపీ అధినేత జగన్ నంద్యాల సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రచార సభలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీఎం పదవిపై గౌరవం లేని వ్యక్తి సీఎం కావాలనుకోవడం దౌర్భాగ్యమంటున్నారు టీడీపీ నేతలు. తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడినని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇప్పుడు నంద్యాల ప్రజలంతా కూడా ఆ జడ్జి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తునికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. తన సొంత కుప్పం నియోజకవర్గానికి తన సొంత నియోజకవర్గం కుప్పంకు ఏ మేలు చేయని ఈ వ్యక్తి ఉప ఎన్నికలకు వచ్చేసరికి నంద్యాలకు మాత్రం అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే నిజంగా ఇదే సామెతే గుర్తుకొస్తుంది. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వాడిని సత్యహరిశ్చంద్రుడు అంటాం. జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పని వాడినే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాం. ముఖ్యమంత్రిగా కర్నూలుకు వచ్చి ప్రజలందరి ముందర నిలబడి చెప్పిన వాగ్దానాలు ఇవి. 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య మంత్రి అంటామా? జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నంద్యాల వైసీపీ ప్రచార సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. కర్నూలు ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్పై కేసు నమోదు చేయాలని కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ ఎస్పీకి ఇచ్చిన కంప్లైంట్లో కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో సీఎం ఈయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎంను నడి రోడ్డుపై కాల్చి చంపాలనిపిస్తుందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తిని అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ఓటమి భయంతోనే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా నంద్యాలలో తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే నంద్యాల చాలా సెన్సిటివ్. అక్కడ ఆర్యవయస్సులు తర్వాత వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడే ఎలక్షన్ ముందే ఇట్లా మాట్లాడుతుంటే రేపు నిజంగా ఎలక్షన్లో
ఏదైనా గెలిస్తే చాలా దౌర్జన్యాలు ఎక్కువైతాయి. ఇవన్నీ ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేసి అతన్ని జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అటువంటి పనికిమాలిన వాడు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటే, ఒక రౌడీ ఎలిమెంట్ లాగా మాట్లాడుతుంటే, మా బెజవాడ బ్లేడ్ బ్యాచ్ లాగా మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే కంప్లైంట్ ఇవ్వాలా మీకు? కాంట్ యు టేక్ యాక్షన్ సుమోటివ్లీ? సుమోటివ్ యాక్షన్ తీసుకోలేరా మీరు? మీకు ఎవరైనా చెప్పాలా? బొట్టు పెట్టి చెప్పాలా? ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతున్నాం, యాక్షన్ తీసుకోండి అతని మీద. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడొచ్చా? వాడిని చంపేయండి వీడిని చంపేయండి అని అనొచ్చా? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఏ రకమైన రాజకీయ పార్టీ మీది? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏర్పడిన రాజకీయ పార్టీ, రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఏర్పడిన రాజకీయ పార్టీ? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా గౌరవ ప్రతిపక్ష నాయకుడిని నేను అడుగుతున్నా. అరే, ఆ పవన్ కళ్యాణ్ గారు 100 రెట్లు బెటర్ అయ్యా నీకంటే. పవన్ కళ్యాణ్ 100 రెట్లు బెటర్ నీకంటే. ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్తున్నాడు ఆయన, సమస్యను తెలుసుకుంటున్నాడు ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తున్నాడు, ఆ సమస్య పరిష్కారం చేయించుకున్నా. నీవెప్పుడైనా ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ సమస్యని పరిష్కారం చేసావని నేను అడుగుతున్నా. నీకంటే పవన్ కళ్యాణ్ బెటర్ కాదా? పవన్ కళ్యాణ్ లెవెల్కే ఎదగలేని మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఎత్తుకు ఎదగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. నీ ఐడెంటిటీ క్రైసిస్ ఏ లెవెల్కి దారితీస్తుందంటే ఏదైనా మాట్లాడగలుగుతున్నావు. నీతి నియమాలు వదిలేసావు, ఒక అసాంఘిక శక్తిలాగా మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియచేస్తూ ఇటువంటి భాష మానుకోమని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నావు. ఇటువంటి భాష ఇంకొకసారి నీ నోటి నుంచి వస్తే దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి నీవే కారకుడు అవుతావు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా. కంట్రోల్ యువర్ టంగ్. నీ మాట కంట్రోల్ చేసుకో, నీ భాష కంట్రోల్ చేసుకో, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద నువ్వు పోరాటం చేసావా? నీ 14 గంటల దీక్ష కానీ, 24 గంటల దీక్ష కానీ, 48 గంటల దీక్ష కానీ ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సఫలమయ్యావని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే నీకంటే పవన్ కళ్యాణ్ 1000 రెట్లు బెటర్ అంటున్నా. నేను ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ అహెడ్ ఆఫ్ యూ, నీకంటే ముందున్నాడని చెప్పి కూడా తెలియజేస్తూ నీ భాషని కంట్రోల్ చేసుకోమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ మా బెజవాడ బ్లేడ్ బ్యాచ్కి నీకు తేడా లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.